క్విక్గా మనం బీన్స్ అండ్ ఆలూ ఫ్రై చేసుకుందామా రండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అట్లాగే చాలా రుచిగా ఉంటుందండి తినేటప్పుడు. చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు బాగుంటుందా లేదా అనుకున్నా. చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాని మీద ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగిన తర్వాత చూసారా వేగుతున్నాయి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అట్లాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుని వీటిని బాగా వేగనివ్వాలండి. మూత పెట్టి వేపుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే మళ్ళీ ఒకసారి వేపుకోవాలండి మూత తీసి. అట్లాగే చూసారా కలర్ అనేది చేంజ్ అయినాయి, గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లోకి ఆలు కూడా వేసి అట్లాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి బంగాళదుంపని. ఎంతో ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి బీన్స్ కూడా వేసుకోవాలండి. లైట్గా సాల్ట్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు అనేది వాడుతున్నా, మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అట్లాగే లైట్గా పసుపు కూడా వేసుకుని మగ్గనివ్వాలండి రెండు. చూసారా ఇప్పుడు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. బంగాళదుంప అనేది ఇక్కడ ఉడికిపోయిందండి. అట్లాగే బీన్స్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి వీటికి కలిసేటట్టు. ఇదిగోండి చూసారా ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి ఆలు అండ్ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందండి, నేను అందుకే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నా. మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.